మిగిలిన వారి విషయాన్ని పక్కన పెడితే అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్లపై పోటీపైన పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా చిన్నబాబు ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారన్న అంశంపై ఇటీవల పార్టీ సమావేశంలోనూ చర్చకు వచ్చింది. మరి లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు? లోకేష్తో పాటు చంద్రబాబు ప్లేస్ కూడా మారనుందా? దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుంది? వాచ్ ది స్టోరీ. పార్టీలో సీట్ల కేటాయింపుపై ఎలాంటి కూడికలు తీసివేతలు ఉంటాయో కొడుకు లోకేష్ విషయంలోనూ చంద్రబాబు అలాంటి లెక్కలపై ఆరా తీస్తున్నారట. ఎమ్మెల్సీగా ఎంపికై మంత్రి అయిన లోకేష్ వాస్తవానికి 2014లోనే ఎన్నికల బరిలో దిగాలని భావించారు. అయితే ఆ ఎన్నికల్లో పార్టీ అంతర్గత వ్యవహారాలు చూడటంలో బిజీగా ఉండటం వల్ల వీలు కాలేదు. ఆ తరువాత మంత్రిగా బాధ్యతలు తీసుకునే సమయంలోనూ చిన్నబాబు పోటీకే సై అన్నట్టు సమాచారం. కానీ తన వల్ల మరొకరితో రాజీనామా చేయించి పోటీ చేయడం ఇష్టం లేక అప్పట్లో ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టారు. చివరికి ఎమ్మెల్సీ పదవితో మంత్రి పదవిని చేపట్టారు. అయితే ఈసారి మాత్రం లోకేష్ ఖచ్చితంగా పోటీ చేయాలనే కృతనిశ్చయంలో ఉన్నారు. ఆ మేరకు వచ్చే వారంలో ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయనున్నట్టు సమాచారం. దీంతో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో చిన్నబాబు రాజధాని ప్రాంతంపై కన్నేసినట్టు పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. రాజధాని ప్రాంతంలోని పెదకూరపాడు లేదా మంగళగిరి నియోజకవర్గాలు ఆయన పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. పార్టీ భవిష్యత్ దృష్ట్యా కూడా రాజధాని ప్రాంతమే బెటర్ అని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో పోటీ చేయడం ద్వారా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పార్టీ బలోపేతం అవుతుందనే భావనలో తమ్ముళ్లు ఉన్నారు. రాజధాని నుంచి లోకేష్ పోటీ చేస్తే 2 జిల్లాల్లోని 33 అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పెదకూరపాడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొమ్మలపాటి శ్రీధర్ ఉన్నారు. ఈయన 2009, 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి వరుసగా గెలిచారు. మరోవైపు పెదకూరపాడులో కమ్మ సామాజిక వర్గానికి 30,000 దాకా ఓట్లున్నాయి. ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ పోలీస్ అధికారి బాలయ్య టీడీపీలో చేరారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే చిన్నబాబు దృష్టి పెదకూరపాడుపై ఉందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. కమ్మ, బీసీ సామాజిక వర్గాలు టీడీపీకి అండగా ఉంటాయని ఆలోచిస్తున్నారు. దశాబ్ద కాలంగా టీడీపీకి పెదకూరపాడు కంచుకోటగా ఉంది. అటు మంగళగిరి నియోజకవర్గంపైన చిన్నబాబు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మంగళగిరిలో 1985 తరువాత ఇప్పటి వరకు టీడీపీ గెలవలేదు. 2014లో స్వల్ప ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి చిరంజీవి ఓటమి పాలయ్యారు. ఇక్కడ బీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. లోకేష్ నేతృత్వంలోనే మంగళగిరి అభివృద్ధి చెందిందనే భావన కొంత ఉంది. మంగళగిరికి ఐటీ కంపెనీలు రావడంతో పాటు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు టీడీపీకి కలిసి వస్తాయనే భావనలో ఉన్నారు. దీనికి తోడు సెటిలర్స్ కూడా ఈ ప్రాంతంలో ఓ మోస్తరుగానే ఉన్నారు. టీడీపీపై సెటిలర్స్ సానుకూలంగా ఉన్నారనే భావనలో పార్టీ నేతలున్నారు. అయితే పార్టీ సీనియర్లు మాత్రం లోకేష్ కు రాజధాని ప్రాంతం సురక్షితం కాదని చెబుతున్నట్టు సమాచారం. భవిష్యత్తు నాయకుడిగా ఎదగాలనుకునేవారు కులాలు, సామాజిక వర్గాలను నమ్ముకొని పోటీ చేయడం కరెక్ట్ కాదని వాదిస్తున్నారు. పూర్తిగా వెనుకబడిన ప్రాంతాలైతే మంచిదని సూచిస్తున్నారు. తండ్రి చంద్రబాబు ఎంచుకున్న కుప్పమే ఇందుకు నిదర్శనమని గుర్తు చేస్తున్నారు. లోకేష్ భవిష్యత్తు నాయకుడిగా ఎదగాలనుకున్నప్పుడు కులాలు, సామాజిక వర్గాలతో ప్రయోగాలు చేయడం కరెక్ట్ కాదని పార్టీ సీనియర్లు చంద్రబాబుకు చెప్పినట్టు సమాచారం. సొంత సామాజిక వర్గానికి దూరంగా ఉన్న నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తేనే మంచిదని వారు సలహా ఇస్తున్నారు. సామాజిక వర్గానికి దగ్గరైతే భవిష్యత్తులో ఇబ్బందులుంటాయని హెచ్చరిస్తున్నారు. సామాజిక వర్గాన్ని నమ్ముకుంటే లోకేష్తో పాటు పార్టీకి అదే బలం, బలహీనత అయ్యే అవకాశముందని చెబుతున్నారు. తన సామాజిక వర్గం అంతగా లేని కుప్పం నుంచి పోటీ చేసిన చంద్రబాబు ఆ నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటగా మార్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రాజకీయంగా ఎదుగుతున్న దశలో లోకేష్ ప్రయోగాలు చేస్తే పార్టీకి నష్టం కలుగుతుందనే భావన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే లోకేష్ ను బాగా వెనకబడిన ప్రాంతం నుంచి పోటీ చేయిస్తే మంచిదని సూచిస్తున్నారు. లోకేష్ కూడా ఒకానొక దశలో ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలనే ఆలోచన చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం లేదా విశాఖ జిల్లాలోని భీమిలి నుంచి పోటీ చేయాలని లోకేష్ భావించారు. తిత్లీ తుఫాను సమయంలో శ్రీకాకుళం జిల్లా ప్రజలతో లోకేష్ బాగా కలిసిపోయారు. దాంతో వారి ఆదరణ చూసి
ఇక్కడి నుంచే పోటీ చేస్తే బాగుండు అని భావించారట. కానీ రాజధాని ప్రాంతమైతే పార్టీ బలోపేతంతో పాటు రాజధానిలో పార్టీకి పట్టు ఉంటుందని మరికొందరు నేతలు వాదిస్తున్నారు. రాజధానిలో పట్టున్న పార్టీకి భవిష్యత్లో రాజకీయంగా కూడా కలిసి వస్తుందని లెక్కలేస్తున్నారు. భవిష్యత్లో 2 జిల్లాలు కలిసి గ్రేటర్ అమరావతిగా మారే అవకాశాలున్నాయి. అదే జరిగితే జనాభా పెరగడంతో పాటు భవిష్యత్లో డీలిమిటేషన్ జరిగితే నియోజకవర్గాల సంఖ్య కూడా పెరిగే అవకాశముంది. గతంలో గ్రేటర్ హైదరాబాద్లో ఏ విధంగా పార్టీ బలోపేతమయ్యిందో అదే తరహాలో అమరావతిలో కూడా పార్టీని బలోపేతం చేయొచ్చని చంద్రబాబు భావిస్తున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇదే కారణంతో ఉత్తరాంధ్రను కాదనుకుని లోకేష్ రాజధాని ప్రాంతంపై దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి లోకేష్కు కుప్పం అయితేనే మంచిదని మరికొందరు సన్నిహితులు పార్టీ ముఖ్య నేతలు చంద్రబాబుకు వివరించినట్టు సమాచారం. కుప్పంను లోకేష్కు ఖరారు చేసి ఉత్తరాంధ్ర నుంచి చంద్రబాబు పోటీ చేస్తే బాగుంటుందని చెబుతున్నారట. 2 వెనుకబడిన ప్రాంతాల నుంచి 2 ముఖ్య నాయకులు ప్రాతినిధ్యం వహిస్తే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో పాటు పార్టీకి బలం చేకూరుతుందని అంటున్నారట. తండ్రిని 6 పర్యాయాలు తిరుగులేని మెజారిటీతో అసెంబ్లీకి పంపిన నియోజకవర్గం కుప్పం. ప్రజాక్షేత్రంలో తన కొడుకును కూడా అసలు సిసలు రాజకీయ వారసుడిగా నిలబెట్టేందుకు ఇదే నియోజకవర్గం తొలిమెట్టు కాబోతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో లోకేష్ ఇక్కడి నుంచే పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు స్థానిక నాయకులకు నిత్యం అందుబాటులో ఉంటూ వీలు దొరికినప్పుడల్లా లోకేష్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. వాస్తవానికి తొలుత అనంతపురం జిల్లా హిందూపురంతో పాటు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గాల పేర్లు బలంగా వినిపించాయి. కాగా హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ, పెనమలూరు నుంచి బోడే ప్రసాద్లు పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ కూడా వేరొకరి సీటు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉండకూడదని వీటిని లోకేష్ పక్కన పెట్టినట్లు సమాచారం. ప్రతిగా కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ద్వారా చంద్రబాబు వారసత్వాన్ని స్వీకరించవచ్చని ఆయన భావిస్తున్నారు. దీనికి చంద్రబాబు కూడా ఆమోదం తెలిపినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఉత్తరాంధ్ర నుంచి చంద్రబాబు, కుప్పం బరిలో చినబాబు ఖాయమైనట్లు సమాచారం. మొదటి నుండి కూడా లోకేష్ కుప్పం ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారు. తండ్రి సీఎంగా బిజీగా ఉండటంతో 2014 ముందు నుండి కూడా కుప్పం నేతలతో నిత్యం టచ్లో ఉంటున్నారు. వీలు దొరికినప్పుడల్లా నియోజకవర్గంలో పర్యటిస్తూ కుప్పం ప్రజల్లో తన తండ్రి వారసత్వాన్ని అందించగలననే నమ్మకాన్ని కలిగిస్తూ వస్తున్నారు. అటు నియోజకవర్గ ప్రజలు కూడా లోకేష్ పర్యటనలకు అదే స్థాయిలో రెస్పాండ్ అవుతున్నారు. దీంతో చినబాబు ఖచ్చితంగా కుప్పం కోటలో పాగా వేస్తారని తెలుగు తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇదే తరుణంలో సీమ నుండి లోకేష్, ఉత్తరాంధ్ర నుండి చంద్రబాబు పోటీ చేయడం వల్ల ఈ 2 ప్రాంతాలను 2 కళ్లుగా భావించామనే మెసేజ్ ఇచ్చినట్లవుతుందనేది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. ఇదే జరిగితే 2 చోట్ల అభివృద్ధి పరుగులు పెట్టడమే కాకుండా రాజకీయంగా పార్టీకి కలిసి వస్తుందని బలంగా నమ్ముతున్నారు. కుప్పం వారసుడిగా లోకేష్, ఉత్తరాంధ్ర బరిలో చంద్రబాబు నిలబడటం ఎంతవరకు కలిసొస్తుందో గాని ఈ ఆలోచన విన్న క్యాడర్ మాత్రం తెగ సంబరపడిపోతున్నారట. అయితే పార్టీ అధినేత గాని, లోకేష్ గాని, ఇతర నేతలు గాని ఇప్పటి వరకు దీనిపై క్లారిటీ ఇచ్చింది లేదు, ఎక్కడా మాట్లాడింది లేదు. అయితే మార్చి తొలి వారంలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.